రంజాన్ మీరందరికీ తెలిసే ఉంటుంది. చిత్తూరు పట్టణము, చిత్తూరు నియోజకవర్గంలోని మైనారిటీ సహోదరులందరి కోరిక మేరకు ఇక్కడే గ్రీన్స్పేటలోని మైదానానికి తెలుగుదేశం మైనారిటీ సభ్యుల ద్వారా మేము కూడా మైనారిటీ సహోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళాము. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఓన్లీ శుభాకాంక్షలు తెలియజేయాలి తప్పితే రాజకీయ ప్రస్తావన కానీ, రాజకీయ ప్రసంగాలు కానీ, ఏ పార్టీకి సంబంధించిన స్పీచెస్ కానీ, లేదో చేసిన డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడకూడదు అని ఈసీ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మేము మా మైనారిటీ తెలుగుదేశం పార్టీ టౌన్ కమిటీ కావచ్చు, వారి కోరిక మేరకు అక్కడికి వెళ్ళి జస్ట్ విషెస్ చెప్పడానికి వెళ్తే ఇప్పుడు మా అతుబాయి చెప్పినట్టు అక్కడ ఉన్న ఒక కమిటీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి తొత్తులుగా మారిపోయి రాజకీయ ప్రస్తావన మీరందరూ చూసుంటారు. ఆ వీడియో కూడా మీకు కావాలంటే వాళ్ళే డివిడీలో తీసుకుంటారు. ఆ కాపీని మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడైనా కూడా రంజాన్ అంటే మీనింగ్ ఏమంటే పవిత్రమైన వారి గ్రంథాన్ని ఆ రోజు ఆవిష్కరించబడినది. ఆ ఒక ఖురాన్ని మంచి సందర్భం ఆ దినం కాబట్టి దాన్ని రంజాన్ పర్వదినంగా చాలా పవిత్రంగా, అంటే మైనారిటీ సహోదరులు ముసల్మాన్లు ఏ వ్యాపారం చేసినా, ఏ ఒక్క సొత్తు సంపాదించినా చాలా న్యాయపరంగా ఉంటే మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకునేకి, ఖర్చు పెట్టడానికి కానీ, సంపాదించడానికి కానీ చాలా సక్రమైన మార్గంలోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మైనారిటీ సహోదరుల్ని ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థి కావచ్చు, రాజకీయ ప్రస్తావన రాజకీయంగా నేను అది చేశా, ఇది చేశా, గత 3 సంవత్సరాలుగా తోఫా ఇచ్చాను, బిర్యానీలు పెట్టాను అంటే మైనారిటీ సహోదరులు బిర్యానీ తినడానికి లేదనుకున్నాడా ఎట్లా? మేము అడుగుతున్నాము. 2014 కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు కానీ, రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 1983 నుండే మైనారిటీలకు అత్యంత విలువైన స్థానం కలిగింది. అది శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ఎంపీగా కావచ్చు, రాజ్యసభ మెంబర్గా కావచ్చు, జడ్పీ మెంబర్లుగా కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లుగా కావచ్చు. మీరు చూస్తే లాల్ జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న మహనీయుడు. అలాగే చమన్ బాషా అనంతపూర్ జడ్పీ చైర్పర్సన్గా చేశాడు. ఒక ఉన్నత స్థానం కలిగింది తెలుగుదేశం పార్టీలోనే. మరీ ముఖ్యంగా చూస్తే షరీఫ్ గారు శాసన మండలిలో చైర్మన్ పదవి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో చైర్మన్గా ఉండే వ్యక్తిని ఎన్నో రకాల ప్రలోభ పెట్టారు. అమరావతి క్యాపిటల్ ఇష్యూలో శాసన మండలికి వచ్చిన సబ్జెక్ట్లో ఆయన పైన చాలా ఒత్తిడి తెచ్చి దాన్ని ఏదో రకమైన ఇబ్బందులు కలిగించినా కూడా చాలా నిజాయితీతో ఆయన వ్యవహరించిన తీరు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోని మైనారిటీలకు కానీ, ముస్లిం సహోదరులందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఎంతో పద్ధతిగా పోతారు. ఎందుకంటే మా అధినాయకుడు కూడా మంచి వ్యక్తులను ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు కానీ మీరు చూస్తే గుంటూరు జడ్పీ చైర్పర్సన్ కూడా జానీమన్ అని అందరూ, అంటే నేను చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. రెహమాన్ అని రాజ్యసభకు పంపించిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అనేక మందిని అనేక రకాలుగా, అంటే ఒక ముస్లిం లీడర్స్నే కాదు, మైనారిటీ కమ్యూనిటీకి న్యాయం చేసింది చరిత్ర ఏదన్నా ఉంటే గత 40 సంవత్సరాలుగా మీరు తెలుసుకున్నా కూడా పథకాల్లో కూడా మనమే ఇచ్చుండేది రంజాన్ తోఫా. మా అధ్యక్షులు రంజాన్ తోఫా ఇస్తే వాళ్ళ అధ్యక్షులు రంజాన్ తోఫా ఎత్తేస్తే ఇక్కడ ఉన్న ఒక అభ్యర్థి నేను దానం చేశా, నేను 3 ఏళ్లుగా అది ఇచ్చా, నేను 3 ఏళ్లుగా ఇది ఇచ్చా అని చాలా గొప్పలు చెప్పుకున్నాడు. నేను అడుగుతున్నా, దుల్హాన్ పథకం కానీ, విదేశీ విద్య కానీ, మసీదుల నిర్మాణం కానీ, అలాగే
దుల్హాన్ పథకం కానీ మోజములకి ఇమాములకి ఇచ్చే ఆ జీతాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తప్పితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయని చరిత్ర ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంది, ఆ నాయకుడిది. ఇక్కడ ఒక నాయకుడు మేము ఇమాములకి అది చేశాం, ఇమాములకి ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకొని పోయాడు. నిన్న నేను అడుగుతున్నా, మీ అధినాయకుడేమో అన్ని తీసుకుంటా వస్తాడు, మీరేమో ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో మా అతుబాయి చెప్పినట్టు ఒక నలుగురు మైనారిటీ సహోదరుల్ని పక్కన పెట్టుకొని వారితో రకరకాల వ్యాపారాలు, వాటిని నా నోటితో చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎక్కడా లేని విధంగా చిత్తూరు పట్టణంలో లాటరీ వ్యాపారం, గంజాయి వ్యాపారం, అనేక రకమైన స్మగుల్డ్ వ్యాపారాలు ఎప్పుడూ లేని విధంగా నిన్న నేను ఎంక్వైరీ చేస్తే మైనారిటీస్ ఎందుకు అలా బిహేవ్ చేశారు అక్కడ వచ్చిన కొద్ది మంది అన్నాం. అప్పుడు మా మైనారిటీ సహోదరులు చెప్తున్నారు, లాటరీ వ్యాపారం జరుగుతుంది చిత్తూరులో, గంజాయి వ్యాపారం జరుగుతుంది, మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, వీటన్నిటినీ ఒక 10 మందిని బానిస చేసి వారితో ఒక రకమైన వ్యాపారాలతో పాటు నిన్న జరిగిన సందర్భం కూడా వారిదే అతి ఉత్సాహం. వాళ్ళు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు రావాల్సిన మైక్ను కూడా పెరుక్కొని జేబులో పెట్టుకొని వెళ్ళడం అంటే ఎంత హాస్యాస్పదం అంటే, ఇది ఒక మతానికి సంబంధించిన ఒక రంజాన్ దినాన సరే పెద్దవాళ్ళు వయసులో అవకాశం అధికార పార్టీ ముందుగా మాట్లాడినా మేము అక్కడ మా ఎమ్మెల్సీ గారు కావచ్చు, నేను కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మేమంతా అక్కడే ఉన్నాము. ఎక్కడ కూడా ఆయన లాస్ట్కి ఆయన చెవిలో ఉండే మైక్ ఇవ్వని వస్తే దాని వైరు కూడా తీసుకొని పరిత్తా పోతున్నాడు. దాన్ని మన వాళ్ళు ప్రశ్నిస్తే మా వాళ్ళపై గలాటకు వచ్చి మేము గల్బా చేశాము అన్నారు. సో మీరు ఆ వీడియో కానీ చూడగలిగితే ఎవరిపైన దాడి చేశారు, ఒక మత ప్రాంతంలో మాట్లాడాల్సిన భాష కాదు, అక్కడ రాజకీయ ప్రస్తావన తేకూడదని పదే ఈసీ చెప్పిన రాజకీయ ప్రసంగంగా పూర్తి చేసుకొని ఎదుటి వారికి మైక్ కూడా ఇవ్వని ఒక సంస్కారం ఉన్న ఆ నాయకుడు ఆ పార్టీ గురించి మైనారిటీలు కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంకా అధికారమే లేనప్పుడే మైకులు పెరుక్కొని పోయే వ్యక్తులు రేపు పొద్దున చిత్తూరు పట్టణంలో వ్యాపారాలు కానీ ఉండడానికి కానీ బతకడానికి కూడా వీల్లేదనే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ప్రత్యేకంగా మైనారిటీ సహోదరులందరినీ నిన్న నాకు జరిగిన అది అవమానంగా భావించను, కానీ మైనారిటీలకే అది అవమానం నిన్న. ఎందుకంటే ఒక ఖురాను రంజాన్ దినాన వాళ్ళు పవిత్రంగా వినవలసిన సందర్భంలో రాజకీయ ప్రస్తావన ఎత్తుకొని రాజకీయంగా అది ఒక సభలాగా అయిపోయింది తప్పితే ఒక ప్రార్థన సమయం లాగా లేదు. కాబట్టి ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను, ఈ చిత్తూరు పట్టణ ప్రజలు కానీ మైనారిటీ సహోదరులు కానీ ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి మైనారిటీలకి ఏదైనా చేసిన చరిత్ర ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన చరిత్ర ఉంది. చరిత్రలో మేము చెప్పుకునేకి ఫలానాది చేశాము అనేకి మాకు ఒక ఇది ఉంది. వాళ్ళు ఏం చేశారు ఏమి అని చెప్పుకోగలిగిన శక్తి ఉంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ప్రత్యేకంగా పదే చెప్తున్నా, చిత్తూరు నియోజకవర్గంలోని మైనారిటీ సహోదరులందరినీ పేరున నేను వేడుకునేది ఒక్కటే, ఈరోజు మీరు దీన్ని చిన్నగా తీసుకుంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం 100% అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. తిరిగి రంజాన్ తోఫా కానీ, మసీదుల ప్రారంభం కానీ, మీరు చెప్పిన దుల్హాన్ పథకం కానీ, విదేశీ విద్యలు కానీ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయ మాటలు విని మోసపోకండి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి. మీరు నిన్న ఒక ఇష్యూ కూడా మాట్లాడాడు, 4% రిజర్వేషన్. ఈ రోజు అధికారంలో ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం. నిజంగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో కానీ రాజ్యసభలో కానీ మీకు కావాల్సినంత మెజారిటీ ఇచ్చినారు. ఏ ఒక్క ఎంపీ అభ్యర్థి కానీ పార్లమెంట్లో, ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఎక్కడ కూడా అపోజ్ చేయలేదు.
అపోజ్ ఎందుకు చేయలేదు అనేది మైనారిటీ సహోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదో బీజేపీతో పొత్తు కలిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ మైనారిటీలకి ద్రోహం చేసింది అన్నట్టుగా ఏవేవో కథలు చెప్తూ వాళ్ళకున్న మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏది పడితే అది రూమర్స్ క్రియేట్ చేయడం ఒక్కటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఆ ఒక కీర్తి చెందింది. నేను ఒక్కటైతే కోరుకుంటున్నా, మైనారిటీలు చాలా తెలివైన వాళ్ళు. మైనారిటీలు స్వచ్ఛమైన హలాల్ చేస్తే తప్పితే బిర్యానీ కూడా తినరు. అలాగే వారు సంపాదించిన డబ్బు కూడా హలాల్ లాంటిది. మేము చెప్పము, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకుడు ఏ రకమైన సంపాదన దాన్ని హరాం అంటారు. సో హరాం డబ్బుతో ఏదన్నా తిన్నా కూడా అల్లా క్షమించడు అని చెప్తారు ఖురాన్లో. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్న మైనారిటీ సహోదరులని, మంచి వారిని గుర్తించి మంచి నాయకత్వానికి మీరందరూ కానీ ఓటేసి బలోపేతం చేస్తే హలాల్ చేసిన విధమైన మంచి కార్యక్రమాలతో మా అధినాయకుడు నేను కూడా ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. హరాం డబ్బులు ఎక్కడ పడితే అక్కడ మైన్స్, ఎక్కడ పడితే అక్కడ శాండ్, ఎక్కడ పడితే అక్కడ అనేక రకమైన వ్యాపారాలు. ఎందుకంటే అనేక రకాలు అంటానంటే మా నోటితో వాటిని చెప్పడం కూడా మాకు ఇష్టం లేదు. కాబట్టి హరాంసే సంపాదనని మైనారిటీ సహోదరులు తినకూడదు అనేది నా భావన కూడా. అది మీరు తెలుసుకోమంటున్నా, నేను అనడం అని కాదు. నేను వ్యాపారాలు చేశాను అనేది నాకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఏ రకమైన సంపాదన అని. ట్యాక్స్ కట్టిన సంపాదన, దాన్ని ఖర్చు పెట్టడానికి వచ్చానని నేను చెప్తున్నా. నేను ఇది ఇచ్చా అది ఇచ్చా ఎలా సంపాదించాడని చెప్పుకోవాలనేది ఒకటే నేను మైనారిటీ సహోదరులను కూడా కోరుకుంటూ, మీ అందరికీ మన్నించాలి. నిన్న జరిగిన ఆ సందర్భంలో చాలా మంది మైనారిటీల పైన వాళ్ళు దౌర్జన్యం చేసి, అంటే తెలుగుదేశం మైనారిటీ వాళ్ళ పైన ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము ఒక నివేదిక ఇస్తే కలెక్టర్ గారు కూడా 2 పార్టీలు అక్కడ పోయి ఘర్షణ పడ్డాయి అన్నారు. మేము ఇదే మీడియా ముఖాంతరం చెప్తున్నాం, కలెక్టర్ గారు, జేసీ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్కి, ఎలక్షన్ సంబంధిత అధికారులకు చెప్తున్నాం, మీరు క్లుప్తంగా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడండి. ఎక్కడ మా వాళ్ళు మైక్ అడగడం జరిగింది తప్పితే ఎవరిపైకి గలాటకి వెళ్ళలే. మా వాళ్ళు మైక్ అడగంగానే మైకుని జేబులో పెట్టుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు పిలవడం అనేది వాళ్ళకి అరుపుల్లా అనిపించిందంట. వాళ్ళు మాపై దాడి చేసేసి రిటర్న్ మేము వాళ్ళని ఏమో చెప్పాము, ఏమో చేసామన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మా ఒక రిప్రజెంటేషన్ మైనారిటీ సహోదరులు తీసుకొని వచ్చి మీకు ఇస్తారు. ఆ వీడియోలను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరికీ కూడా మైనారిటీ సహోదరులు ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యం కోల్పోకుండా ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి మద్దతు తెలిపితే మీ భవిష్యత్తే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.